ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 13వ తారీఖు లగాయితూ ఏప్రిల్ నెల 19వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో 13వ తారీఖునే రవి యొక్క సంక్రమణం, మేష సంక్రమణం జరగబోతూ ఉన్నది. మేషరాశి యందు రవి సంచారం చేస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతువు, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, రాహువు, బుధుడు, శుక్రుడు వక్రత్యాగాన్ని చేసి 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థాన స్థిత రవి జన్మరాశి సంచారం అనేటువంటిది ఈ వారంలోనే ప్రారంభమైనది. వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉండడం కూడా గోచారవశాత్తు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి గురుబలం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే చంద్రుని యొక్క బలం కూడా ఈ వారంలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నది. గురుచంద్రుల యొక్క అనుకూలతతోటి ఈ వారం మేషరాశి వారికి ముందుకు సాగుతుంది. ఈ 2 గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చాలా అభివృద్ధిగా ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే వ్యయస్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో 12వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 12వ స్థానమందు బుధుడు, శనేశ్వరుడు, రాహు యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కొంత వ్యయ ప్రయాసలకు లోను చేయడానికి, శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టడానికి, ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. దీనితో పాటుగా జన్మరాశి స్థిత రవి దేహార్తిచ్చత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అనగా వేళకి తినకపోవడము, వేళకి నిద్రపోకపోవడము ఇటువంటివి ఎక్కువగా ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. దానితో పాటుగా శారీరక అలసట, ఎక్కువగా శరీరం అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అనగా ఈ కింద పని చేసేటువంటి వారు ఎవరూ లేక ప్రతి చిన్న పనిని కూడా మీకు మీరుగా చేసుకుంటూ ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అంతేగాక మేషరాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనగా స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు లేదా ఉద్యోగం పని వేళల్లో మార్పులు జరగడానికి కూడా ఈ వారంలో అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, ఇక్కడ కొంత శారీరక అలసట కనబడినా కూడా బడలిక అనేటువంటిదే మనకి కనబడుతుంది తప్పితే అనారోగ్య సమస్యలు ఏమీ రావు. అంతేగాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఎంత ఖర్చు ఉన్నప్పటికీ ఆ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతూ ఉంటారు మేషరాశి వారు. కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అనగా కుటుంబ సభ్యులతోటి గడిపేటువంటి సమయం తక్కువగా ఉండడము, లేదా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా వేరే ప్రాంతాలకు వెళుతూ ఉండడం ఇత్యాదులు ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనము, మహాలక్ష్మి సంబంధించినటువంటి ఆరాధన స్తోత్రాలు ఇటువంటి పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే లాభస్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉండడం, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, రాహువు, బుధ, శుక్ర గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క బలం ఈ వారం కొంత తగ్గినది. వ్యయస్థాన స్థిత రవి, అలాగే జన్మరాశి స్థిత గురువు,
అలాగే ఈ వారంలో ఉండేటువంటి ప్రారంభ వారంలో ఉండేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాలు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం ఈ వారంలో చూడవచ్చును. అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి వల్ల అనగా శనేశ్వరుడు గాని, రాహువు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని ఒక గొప్ప ఆలోచనల యొక్క పరంపరని మనకి ప్రసాదిస్తూ ఉంటారు. అనగా ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు సకాలంలో దానికి స్పందించి త్వరితగతిన ఏదైనా దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కనుగొంటూ ఉండడం, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుండి త్వరితగతిన బయటపడుతూ ఉండడం, వ్యాపార పరంగా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాదులు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా త్వరితగతిన బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే వ్యయస్థానస్థిత రవిగ్రహం మాత్రం కొంత బద్ధకానికి కారణమవుతారు. ఎందుకంటే ఆయన ఉత్సాహానికి కారకులు. ఎప్పుడైతే గోచారంలో ప్రతికూలంగా ఉంటారో ఉత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి స్వస్థాన నాశనం చేవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మీ గురించి కాకుండా ఇతరుల గురించి, బంధువుల గురించి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, సొంత ప్రాంతాలని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో నివసించడము, లేదా అన్య ప్రాంత సంచారము, కొండ ప్రాంత సంచారం చేస్తూ ఉండడము ఇత్యాది విషయాలకి కూడా రవి కారణమవుతూ ఉంటారు. అలాగే గురుని యొక్క జన్మస్థాన స్థితి ఉన్నతాధికారులతోటి కొంత సమస్యల్ని తీసుకొస్తూ ఉంటుంది. ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. అనగా అనవసరమైనటువంటి ఖర్చుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారు ఆదాయం ఎక్కువగా ఉంది కదా, లేదా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరంగా వాటిని ఖర్చు పెట్టకూడదు. ఏదైనా ఒక వస్తువు కానీ, లేదా ఒక ప్రాపర్టీని కానీ, లేదా ఇంకో చోట ధనాన్ని పెట్టేటప్పుడు ఇది మనకు అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది. ఈ వారంలో మొదటి 2 రోజులు మినహాయించి మిగతా వారమంతా కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. అలాగే కొంత మనసుకి ఉత్సాహాన్ని కలిగించేటువంటి వాటిని వెతుక్కొని వాటి వైపుకి వెళ్ళగలుగుతారు. కొంత బద్ధకం అధికంగా ఉన్నప్పటికీ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలు అలాగే చదువు కూడా ఈ వారం చక్కగా ముందుకు సాగుతుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి దశమ కేంద్రంలో 4 గ్రహాల యొక్క కూటమి ఉన్నది. లాభస్థాన స్థిత రవి యోగ్యమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో చంద్రుడు వారాంతమందు యోగిస్తూ ఉన్నారు. అనగా రాహువు, రవి యొక్క బలాలు మాత్రమే ప్రధానంగా మిథున రాశికి గోచారవశాత్తు కనబడుతూ ఉన్నాయి. ఈ రవి రాహువుల యొక్క బలం చాలా గొప్ప బలం. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలని తొలగించేటువంటి గ్రహస్థితి. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా ఇంటిలో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, బంధుమిత్రుల యొక్క శుభ కార్యక్రమాలకి హాజరవుతూ ఉండడం, లేదా మీ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి బరువు బాధ్యతలను మీరు నెరవేర్చుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలకే ఈ వారంలో గ్రహస్థితి ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, దృఢమైనటువంటి మనస్థితి కలగడానికి, ప్రత్యేకించి ఆత్మస్థైర్యానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతుంది. అనగా గత కొద్ది వారాలుగా ఏ విషయం కోసమైతే మీరు బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ఆ భయము, ఆ బాధ నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పని అవ్వదు, లేకపోతే మన పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంతమించి మనం చేయడానికి ఏమీ లేదు అని వదిలేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత కదలిక రావడము, లేదా అసలు ఇక ముందుకు సాగవు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండడాన్ని మిథున రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అనగా నీలాపనిందలు, ప్రత్యేకించి మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీయడానికి, లేదా మిమ్మల్ని 10 మందిలోనూ కూడా కొంత నవ్వుల పాలు చేయడానికి మీ మీద కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ప్రచారం చేస్తూ ఉంటారు పనిగట్టుకుని. ఎక్కడా కూడా భయపడకుండా, బాధపడకుండా వాటికి ఎదురొడ్డి పోరాటం చేస్తే ఈ నీలాపనిందల నుండి బయటపడుతూ ఉంటారు. ఉద్యోగపరంగా మీకు ఎవరైతే సమస్యలను సృష్టించాలి లేదా మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారే ఇబ్బంది పడతారు. ఎందుకంటే రాహు యొక్క మాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం,
వచ్చిన ధనమంతా కూడా అప్పులు తీర్చడానికో లేదా రుణాలకో ఈఎంఐలు కట్టడానికో వీటికి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. నిల్వ చేసేటువంటి ధనం చాలా తక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలు కొంత మిశ్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి. మానసిక స్థైర్యం ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. దశమంలో రవిగ్రహం సంచారం చేయడం వల్ల అటు ఆయనకు ఉండేటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు అన్నారు. అందువల్ల దీనివల్ల ఏమవుతుంది? అర్ధసిద్ధి సదారోగ్య, ముఖ్యంగా ఆరోగ్యాన్ని బాగు చేస్తారు. అర్ధసిద్ధి ధనాన్ని, ద్రవ్యాలని, ధాన్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహంగా ఉంటారు. వృత్తికారకుడు వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి దోషాలని తొలగింపజేస్తారు. వృత్తిలో ఎదుగుదలకి కారణమవుతారు. 10 మందిని ఆకర్షించేటువంటి మనస్తత్వానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు. క్రమశిక్షణలో పెడతారు. ఇప్పటి వరకు జీవితం ఎలా పడితే అలా ఉంటే ఇప్పుడు క్రమశిక్షణతోటి ముందుకు సాగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేలా చేస్తారు. ఎప్పుడు కూడా డ్రీమ్ ల్యాండ్ లో బతకకుండా ఎప్పుడు కూడా మనం కష్టపడాలి, కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని సంపాదించాలనేటువంటి ఉత్సుకతను కలిగిస్తారు. ఇలా రవి, అలాగే లాభస్థాన స్థిత గురుడు యశోవృద్ధిర్బలం తేజ, ఒక రకమైనటువంటి ధైర్యానికి ఈ పని మనం చేయగలం, ఇది ఎలా చేయాలి, ఈ పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి అటు తృతీయంలో ఉండేటువంటి చంద్రుడు కానీ, దశమ ఏకాదశ స్థానాల్లో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నప్పుడు అవకాశాలు చక్కగా వస్తాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ఎదగగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు. ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా పనులు అవ్వకుండా వాయిదాలు పడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి చికాకులు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఊరట లభిస్తుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ఈ వారంలో మంచి వార్తలను వింటారు. అలాగే శుభ కార్యక్రమాలు జరగడము, మానసిక ప్రశాంతత ఉండడము, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికి అవకాశాన్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి గ్రహగతులు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. చదువర్లకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి, కొత్త ఉద్యోగాలు సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే వైష్ణవ క్షేత్రాలు సందర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థాన స్థిత గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉంటూ ఉన్నటువంటి తరుణంలో అష్టమ రవి యొక్క దోషము తొలగిపోవడము అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చును. అయితే నవమ స్థాన స్థిత రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో, అనగా రవి విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అనగా ఏదో ఒక ఇబ్బంది లేదా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, స్థిరత్వమైనటువంటి ఆలోచనలు ఉండవు. అంటే బుర్రలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఏకాగ్రత అనేటువంటిది సరిగ్గా కుదరదు. ఏదో ఒక సమస్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలో, లేకపోతే మరో ఆర్థిక సమస్యలో, లేదా మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అది ఎలా పూర్తి అవుతుంది అనేటువంటి ఆలోచన, లేదా అనేక రకాల వ్యాపకాలు ఉండడం వలన ఏదైనా సరే స్థిరమైనటువంటి చిత్తము అనేటువంటిది ఉండదు. అనగా ఏకాగ్రత అనేటువంటిది దొరకదు. దాని ద్వారా ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది. ఎప్పుడూ కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఇంకొక విషయం ఏంటి, అష్టమ స్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఉపద్రవం ఆకస్మికంగా వచ్చి పడుతుంది.
నీలాపనిందలు రావడము, అనారోగ్య సమస్యలు రావడము, ఆకస్మికంగా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉండడము, ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగులుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం చూడవచ్చు. ఇది వీరికి కాకుండా కుటుంబ సభ్యులకి కూడా ఒకంత సమస్యాత్మకమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. కాబట్టి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ని మార్చకూడదు. అంటే ఇప్పటి వరకు ఏదైతే జీవన విధానం ఉన్నదో అదే ఉండాలి తప్పితే కొత్తగా నేను ఈ డైట్ స్టార్ట్ చేస్తున్నాను, లేదా కొత్తగా నేను ఈ వర్కౌట్ చేస్తున్నాను, లేదా కొత్తగా ఈ పని చేస్తున్నాను అని జీవన విధానంలో ఆ మెటబాలిజంలో మార్పులు ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎవరికీ తెలియనటువంటి విషయాలను పరిశోధన చేసేటువంటి సింహరాశి వారు వాటిని ఆచరణలో పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచాలి తప్పితే ఇది గతంలో ఎవరో వాడేవారు కాబట్టి మనం దీన్ని వాడితే ఈ రిజల్ట్ వస్తుంది అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మొట్టమొదటిగా ఎప్పుడో వదిలేసినటువంటి విషయాలను తీసుకొచ్చినప్పుడు దాని మీద కొంతకాలం పరిశోధన చేయాలి తప్పితే ఎవరికీ తెలియకుండా వాటిని మనం ఆచరించకూడదు. కాబట్టి జీవన విధానంలో ఏ విధమైన మార్పుకి పనికిరాది గ్రహస్థితి. అలాగే షార్ట్ టర్మ్ నిర్ణయాలు కానీ, అంటే ఈ పని చేద్దాం లేదా కొంతకాలానికి ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇలా టెంపరీ వర్క్లు అన్నవి ఎప్పుడు చేయకూడదు. ఏదైనా ఒక పర్మనెంట్, అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినా సరే, ఎక్కువ కాలం పడుతుంది మనం దీన్ని రీచ్ అవ్వడానికైనా సరే, దాన్నే ఒక గోల్గా పెట్టుకోవాలి తప్పితే షార్ట్ టర్మ్ గోల్స్ పనికిరావు. ఎప్పుడూ కూడా దీర్ఘకాలికంగానే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంత కష్టపడ్డా కూడా ఉద్యోగ మార్పు చేయాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం ఉత్తమం. ఎవరి యొక్క ఆలోచనని కూడా మీరు అనుసరించకూడదు, అనుకరించకూడదు. ఎవరినైనా సరే మీ సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు తప్పితే గురువు యొక్క ఆలోచన, తప్పితే తల్లిదండ్రుల యొక్క ఆలోచన. ఈ విషయాలన్నీ ఈ వారంలో ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ వారంలో జరిగేటువంటి ప్రతి సంఘటన వీటన్నిటికీ రిలేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి సింహరాశి వారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యా. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థానస్థిత చతుర్గ్రహ కూటమి అనగా రాహు గాని, శనేశ్వరుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని 4 మిశ్రమమైనటువంటి ఫలదాతలుగానే చెప్పవచ్చును. అయితే గత వారంతో పోలిస్తే అష్టమరవి యొక్క దోషం అనేటువంటిది ఈ వారంలో ప్రారంభమైనది. దుర్దోష శత్రు సంవాద గమనం యథ. అష్టమరవి యొక్క దోషం ఏదైతే ఉన్నదో అది ఎటు తీసుకెళ్తుంది అంటే మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా. అంటే మీరు ఎందులో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటారో దానిలోనే మీ చేత తప్పులు చేయించి ఇది మన స్ట్రాంగెస్ట్ పొజిషన్ కదా, ఇది మన స్ట్రెంగ్త్ కదా, మనం ఏంటి ఇందులో తప్పు చేస్తున్నాం అనేటువంటి ఒక భావాన్ని కలగజేస్తారు రవి. అలాగే అనవసరమైనటువంటి తగువులకి గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకనే గతంలో కూడా చెప్పాను, భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడ కనబడినా అది దెబ్బతింటుంది. అది జీవిత భాగస్వామి అయినా అయి ఉండొచ్చు, వ్యాపారంలో అయి ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా అయి ఉండొచ్చు. ఆ భాగస్వామ్యం విషయాల్లో మాత్రం కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఖాళీగా కూర్చుని మనకి ఇన్ని రోజులు సెలవులు వచ్చాయి కదా, అక్కడికి వెళ్దాం లేకపోతే ఇక్కడికి వెళ్దాం, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. పోనీ తీరా వెళ్ళేటువంటి ప్రయాణం ఏమైనా సుఖవంతమైనదా? కాదు, చాలా కష్ట సాధ్యమైనటువంటి ప్రయాణం. పోనీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా మీరు ఎంజాయ్ చేసేది ఉంటుందా అంటే ఏది ఉండదు. అంటే ఇలా శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది. ప్రత్యేకించి ఈ విహారయాత్రలు కానీ లేకపోతే వినోదయాత్రలు కానీ ఇవన్నీ కూడా మీకు కష్టసాధ్యంగానే మారతాయి తప్పితే అందులో ఏం మానసిక ప్రశాంతత ఉండదు, ఆనందం కూడా ఉండదు. కాబట్టి వాటన్నిటిని కూడా వాయిదా వేసుకోవడం అనేటువంటిది ఉత్తమం. కన్యారాశి వారికి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏమీ లేవు. అయితే ఇక్కడ ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ ఖర్చు కూడా ఏమిటి అంటే అకారణంగా మీరు స్వయంకృతంగా చేసుకున్నటువంటి ఖర్చులే. ఇవి ప్రత్యేకించి గ్రహస్థితి వల్ల మీ డబ్బు పోయేటువంటి పరిస్థితులు లేవు, కానీ మీరే కావాలని కూర్చుని పలానా ఈ యాప్ ఓపెన్ చేద్దాము, లేకపోతే పలానా ఈ కామర్స్ సైట్స్ ఓపెన్ చేద్దాము, పలానా దాంట్లో ఆన్లైన్ షాపింగ్ చేద్దాము అని ఉత్తినే కూర్చుని వాటిని డబ్బునంతటినీ వృధాగా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఆన్లైన్లో ధనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళలో ఈ కాలంలో ఎక్కువ మంది కన్యారాశి వారు ఉన్నారు. కాబట్టి జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమమైనటువంటి విషయం. ఈ విషయాలన్నింటినీ కన్యారాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం అన్నది కూడా చెప్పదగినటువంటి సూచన.
ఉద్యోగ వ్యాపార పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. చదువు చాలా సాధారణంగానే ఉన్నది. వాటిల్లో ఏ విధమైనటువంటి సమస్యలు లేవు. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంలో యోగించినటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనబడడం లేదు. ప్రత్యేకించి రవి గత వారంలో షష్ఠ స్థానమందు యోగిస్తే ఇప్పుడు సప్తమ స్థానానికి మారారు. అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం కొంత తక్కువగా ఉన్నది. కేవలం 2.5 రోజులు మాత్రమే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. అందువల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అయినప్పటికీ షష్ఠ స్థాన స్థితి శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే బుధుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూల్యత తులారాశి వారిలో కనబడుతూ ఉన్నది. అష్టమ గురుడు, సప్తమ రవి వల్ల సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఇది కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఆ విషయాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈ వారంలో. లేదా మీకుండేటువంటి దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలపై కూడా ఎక్కువగా దృష్టి సారించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ. వాటిపై అంటే ఇదేమి ప్రమాదకరమైన పరిస్థితి కాదు, కానీ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. దానివల్ల మానసికంగా కొంచెం అస్థిరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లోనో లేదా బయట. అది ఈ ఇంపాక్ట్ ఉద్యోగం మీద కూడా పడుతుంది. అనగా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సైతము జాప్యం ఎక్కువగా, అంటే ఈ వారంలో పలానా రోజున ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అంటే అది 2 రోజులు ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యం అనేటువంటిది ఎందుకు అవుతుంది? సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం వల్ల. ఈ వారంలో ఈ ఫోకస్ చేయలేకపోవడము అనేటువంటి సమస్య ఎక్కువగా ఈ రాశి వారులలో ఉంటుంది. అనగా ఏదో ఒక ఆలోచన మదిలో ఉంటూ ఉంటుంది. ఆ బుర్ర పరిపరి విధాలుగా వెళుతూ ఉండడం, అలాగేనేమో మీరేమో ఈ శరీరం ఎక్కడ ఉండడం, బుర్ర ఎక్కడ ఉండడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదే ఈ వారంలో ఎక్కువగా తులారాశి వారిని ఇబ్బంది పెడుతుంది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి అష్టమ స్థాన స్థిత గురుడు కొంత చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశన అన్నారు. అంటే ఎక్కువగా మనం మాట్లాడలేనటువంటి స్థితిగా ఆయన కారణమవుతూ ఉంటారు. పలానా చోట మనం ఎక్కువగా మాట్లాడాలి, చాలా ప్రిపేర్ అవుతారు. అంటే ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికో, లేదా మీకు వచ్చినటువంటి స్కిల్ని బయటపెట్టడానికో, లేదా అది ఏదైనా అయి ఉండొచ్చు. మీకు ఉండేటువంటి కళా ప్రదర్శన చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ వరకు బాగా ప్రిపేర్ అయినటువంటి వారు సడన్ గా అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒక ఆలోచన మారిపోవడమో, లేకపోతే ఏదైనా ఒక డిస్కంఫర్ట్ ఏదో ఒకటి రావడం, ఆశించినటువంటి స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఉండదు. పలానాది చెప్దాం అనుకుని వెళ్తారు, పైకి ఎక్కుతారు, అక్కడ స్తబ్దుగా ఉండిపోతారు. దీనికి కారణం ఏంటి అన్నది ఆలోచించినా దొరకదు. ఎందుకంటే మేధస్సుకి సంబంధించినటువంటి గ్రహాల తాలూకు బలం కొంత తక్కువగా ఉన్నది. మరి దానికోసమని తులారాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. దత్తక్షేత్ర దర్శనం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ, ఇవి ఈ వారంలో మీ యొక్క మనోధైర్యానికి కారణమవుతాయి. అలాగే ఈ వారంలో బాగా కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా గ్రహాల తాలూకు బలం చాలా ఎక్కువగా ఉన్నది. రవి షష్ఠ స్థానమందు యోగిస్తున్నారు, గురుడు సప్తమ స్థానమందు యోగిస్తున్నారు, బుధ శుక్రులు పంచమ స్థానమందు యోగిస్తున్నారు, అర్ధాష్టమ స్థానమందు గ్రహాలేమీ లేవు. అలాగే లాభస్థాన స్థిత చంద్రుడితోటి వారం ప్రారంభమవుతోంది. గోచారంలో ఆల్మోస్ట్ ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఇది చాలా గోల్డెన్ టైం అనే చెప్పవచ్చును. ఎందుకంటే గోచారవశాత్తు గత కొద్ది కాలంగా చాలా ఇబ్బందుల్ని అనుభవిస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వారు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యత వల్ల ఏమవుతుంది? మానసిక ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అనగా ఏ పని ప్రారంభించినా ముందుకు వెళ్ళక బద్ధకంతోటో లేకపోతే ఇంకో దాంతోటో వాయిదా వేసుకుంటూ వెళుతున్నటువంటి పనులపై శ్రద్ధ పెడతారు. పనుల్లో జాప్యం చాలా తక్కువగా ఉంటుంది. పనులన్నీ ముందుకెళ్తాయి. దానివల్ల కొంత మార్గం సుగమం అవుతుంది, మీరు ఎదగడానికనో లేకపోతే మీ దినచర్యలకనో వాటికనో. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత అభివృద్ధి చెందడం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండడం, అంటే ఎముకల వల్ల
ఏదైనా ఈ చెయ్యి వేలుకి ఎముకో కాలుకి ఎముకో విరగడమో లేకపోతే ఏదైనా దెబ్బలు తగలడం ఈ గతంలో ఉంటే వాటికి సంబంధించినటువంటి రికవరీ చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎందుకంటే రవి ఎముకలకి కారకుడు కదా. ఆ ఇబ్బందులు ఆ దెబ్బలు తగులుతూ ఉంటాయి గత 2 నెలలుగా. దాని నుండి రికవరీ అవుతారు. ఏదైనా చేతికి కాళ్ళకి సిమెంట్ కట్టలేసిన అవన్నీ కూడా తొలగించేసి చక్కగా మరలా పూర్వపు స్థితిని పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, బుద్ధి చాంచల్యం తక్కువగా ఉంటుంది, ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి, మేధస్సు బాగా పనిచేస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు, ఆర్థికంగా కొంత మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, నచ్చినటువంటి ఉద్యోగంలో చేరగలుగుతారు, ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా ఈ వృశ్చిక రాశి వారి పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి మంచిగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి తోడు జాతకం అనుకూలించితే కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. షడ్గ్రహ కూటమిలో భాగంగా ఈ అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి గ్రహాల వల్ల కుటుంబపరమైనటువంటి అలాగే ఉద్యోగపరమైనటువంటి చదువు సంబంధించినటువంటి అలాగే వ్యాపారపరమైనటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నటువంటి ధనురాశి వారికి ఈ వారం లగాయితూ కొంత ఉపశమనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. దీనికి కారణం అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడము, ఈ వారంలో చంద్రబలం పరిపూర్ణంగా ఉండడం అనేటువంటి అంశాలు వాటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రత్యేకించి తల్లిదండ్రులకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, కుటుంబం అంతఃక్లేశ గృహస్చిద్ర అన్నారు. అంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. అక్కర్లేని తగువులు, అనవసరపు ఈగో ప్రాబ్లమ్స్, మాటకి మాట సమాధానం చెప్పుకుంటూ చిన్న గొడవ వల్ల పెద్దగా మారిపోయి కుటుంబ సభ్యుల మధ్యలో పొరపచ్చాలు ఏర్పడి వారి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ పెంచేలా చేస్తుంది ఈ షడ్గ్రహ కూటమి. మరి ఇప్పుడు ఏమైంది? రవి యొక్క స్థితి మారినది. పంచమ స్థానంలోకి రవి ఎప్పుడైతే వెళ్ళిపోయారో కొంత ఈ కుటుంబ సభ్యుల మధ్యలో ఏర్పడ్డటువంటి గ్యాప్ అనేటువంటిది తగ్గుతుంది. అలాగే తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మెరుగుపడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చదువులకి ఏకాగ్రతను కలిగించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏవైతే సమస్యాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ చంద్రబలం ఉండడం, అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయాలుగా చెప్పవచ్చు. ఎందుకు అక్కడ శుక్రబుద్ధుల యొక్క అనుకూలత ఉన్నది. శుక్రబుద్ధులు ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉంటారో కుటుంబపరమైన విషయాలు, చదువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా మంచి అనుకూలతని కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చును. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ధనురాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఒక పాజిటివ్ ఇంటెంట్ తోటి ముందుకు వెళ్ళడానికి, ధైర్యంగా ఉండడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. షడ్గ్రహ కూటమిలో భాగంగా చాలా తీవ్ర స్థాయిలో ఇమీడియట్ ఎఫెక్ట్ ని అనుభవించినటువంటి రాశి కాబట్టి వరుసగా కొంత క్రమేపీ వాటి నుండి ఆ ప్రభావం నుండి తగ్గుముఖం పడుతూ వస్తూ ఉన్నది. కాబట్టి దానిలో భాగంగా రవి యొక్క మార్పు అనుకూలిస్తుంది. కాబట్టి ధనురాశి వారి యొక్క స్థితి గత వారంతో పోల్చుకుంటే బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. తృతీయ స్థాన స్థిత శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి గురుబలం, చంద్రబలం ఈ రాశి వారికి ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహస్థితులుగా చెప్పవచ్చును. అయితే కుజుని యొక్క స్థితిగతులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, ప్రత్యేకించి సప్తమ స్థానమందు కుజుడున్నటువంటి స్థితి కొంత దోషభూయిష్టమైనప్పటికీ కూడా అటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా 4వ స్థానమందు రవి గ్రహము కొంత ఇబ్బందిని కలగజేస్తారు. ఇది ఒక్కటి ప్రధానంగా ఈ వారంలో గుర్తుపెట్టుకుంటే మిగతా గ్రహాలు కొంత అంత ఇబ్బంది పెట్టేటువంటి స్థానాల్లో లేవు. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నారు. అంటే ఈ వారంలో ప్రత్యేకించి రవి ఎలా ఇబ్బంది పడతారో మానసికంగా దెబ్బ కొడతారు. ఎవరికైతే ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో దాని మీద దెబ్బ కొడతారు.
ఉదాహరణకి ఎవరికైనా పంక్చువాలిటీ అనేటువంటిది వాళ్ళ స్ట్రెంత్ అనుకోండి, దినచర్యలో చాలా మార్పులు తీసుకొచ్చేసి అసలు పంక్చువాలిటీ లేకుండా, క్రమశిక్షణ లేకుండా, టైం సెన్స్ లేకుండా చేస్తారు. దానివల్ల వాళ్ళు మానసికంగా విచ్ఛిన్నం అయిపోతారు. లేదా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవడం అన్నది వాళ్ళ స్ట్రెంత్ అనుకోండి, మతిమరుపు తీసుకొస్తారు. ఇలా రవి ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో దాని మీద దెబ్బ కొడతారు. ఈ వారంలో అది మకర రాశి వాళ్ళు చూడొచ్చు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపై దెబ్బ కొడతారు. కుటుంబ సభ్యులతోటి ఎలా మాట్లాడినా దెబ్బలాట్లు వస్తాయి. మీ మాటను వాళ్ళు వ్యతిరేకించడం ఒకటే కాదు కదా, మీకు పూర్తిగా ఆపోజిట్ గా వాళ్ళు వ్యవహరిస్తారు. పోనీ మీరు చెప్పే విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు చెప్పేది మంచి విషయమైనా, మీరు చెప్పేది కరెక్ట్ అయినప్పటికీ వాళ్ళు దాన్ని స్వీకరించరు, ఏకీభవించరు. ఇది మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఎక్కువ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో గడపవలసి వస్తుంది. పోనీ కొంత సమయం ఇంటి దగ్గర ఉన్నా సరే వాళ్ళతో వాతావరణం పడకపోవడం వల్ల అటు ఇంటా బయట కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థికమైన సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, మరీ ఇతరత్ర ఇబ్బందులు లేవు. ఇది ఒక్కటే కొంత సమస్యాత్మకంగా ఉంటుంది పరిస్థితి, ఇంటా బయట ఉండేటువంటి వాతావరణం. ఈ ఒక్క విషయం మాత్రమే రవి వల్ల వచ్చింది కాబట్టి ఎక్కువగా రవికి సంబంధించి, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, ఆదివారం నాడు మద్యము, మాంసము ఇటువంటి వాటిని దూరంగా ఉంచడం, ఇటువంటి వాటి ద్వారా రవి యొక్క బలం పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఆ రవి దోషం పోతే మిగతా అంతా బాగున్నది. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కుజగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి 2వ స్థానంలో రాహువు, శుక్రుడు, బుధుడు ఇత్యాది గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, తృతీయ స్థానముందు రవి అనుకూలించడం, వెరసి ఎక్కువ స్థాయిలో గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత బలం పెరుగుతుంది. ఏదో ఒక తెలియని ఉత్సాహము, తెలియని బలము వచ్చినటువంటి విధంగా కుంభరాశి వారు దాన్ని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఆరోగ్యం నిత్య సంతోష. గత 4 వారాలుగా, అంటే గత నెల రోజులుగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ నెలలో ఈ వారంలో ప్రత్యేకించి ఉండేటువంటి గ్రహస్థితికి, మనస్థితికి చాలా మార్పు వస్తుంది. ఏదో ఒక తెలియని ధైర్యం, మనం ఇది సాధించాం, లేదు ఇది సాధించబోతున్నాం, లేదు మన పరిస్థితి మారింది అనేటువంటి విధంగా ఖచ్చితంగా ఆ మార్పును ఫీల్ అవుతారు. ఈ వారంలో 13 to 19 ఏప్రిల్ మధ్యలో మానసికమైన ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఏదైనా ఒక దాని పట్ల ఉత్సుకత ఉంటుంది, ఏదైనా ఒక దాని పట్ల చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. ఇలా అన్ని రకాలుగా కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది. ఆ కుజుడి యొక్క అనుకూలత వల్ల ఆరోగ్యం మెరుగుపడడం, రుణ బాధలు తగ్గడం, ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే డబ్బు వచ్చేటువంటి మార్గాలు మారుతూ ఉంటాయి. అనుకోని విధంగా ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు బాగుండడం, ఉద్యోగంలో అనుకూలించడం, వ్యాపారంలో లాభం రావడం, అనుకూలించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ డబ్బు ఎలా వస్తుంది అంటే కొబ్బరి బొండాల్లోకి నీళ్లు చేరినట్టు వస్తుంది అన్నాడు. మరి ఎలా పోతుంది? కరిమింగిన వెలగపండు, అంటే వెలగపండు గుజ్జు ఎలా అయితే పోతుందో ఏనుగు మింగినప్పుడు అలాగే పోతుంది అన్నాడు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఏమైంది? గత నెల రోజులుగా ఉండే పరిస్థితులు చాలా కష్టసాధ్యమైన పరిస్థితులు. ఈ వారంలో దాని నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది నేను చెప్పదగినటువంటి విషయం. కాబట్టి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారంలో వాటిని ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ మార్పు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేదా దుఃఖహర పరమేశ్వర స్తోత్రాన్ని కానీ, రుద్రకవచాన్ని కానీ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షడ్గ్రహ కూటమిలో భాగంగా గ్రహాల యొక్క కూటమిల్లో ఒక గ్రహం బయటకు పోయినది, అనగా రవి జన్మరాశి సంచారాన్ని వదిలిపెట్టి 2వ స్థానంలోకి వెళ్ళిపోయారు. కొంత భారం తగ్గినప్పటికీ ఇది మానసికంగా చాలా దృఢంగా ఉండవలసినటువంటి సమయము. ఎందువల్ల అంటే 2వ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహము నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతే రవవు అన్నారు. ఇక్కడ
స్నేహాలపై ప్రభావాన్ని చూపెడతారు. ఏ పని చేసినా నిష్ఫలమైనటువంటి ఫలితం వస్తుంది, అంటే ఏ విధమైన ఫలితము రాదు అని అర్థం. ముఖ్యంగా వ్యసనపరులైనటువంటి వారితోటి సాంగత్యాన్ని ఏర్పాటు చేస్తారు. పలానా దాని మీద రూపాయి పెట్టానరా, నాకు 10 రూపాయలు వచ్చింది, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, 10 పెట్టక్కర్లా, ఓ రూపాయి 2 రూపాయలు పెట్టి చూడు అని స్లోగా వాళ్ళు లాగుతారు. ఆ వ్యసనపరులైనటువంటి స్నేహితులు లబ్ధి పొందడానికి మిమ్మల్ని వాళ్ళు ఒక రకమైనటువంటి ఊపులోకి లాగేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల కలుగుతాయి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నా, ఎంత మెంటాలిటీ బలంగా ఉన్నా కూడా రవి బలంగా లేకపోతే, 2వ స్థానమందు రవి ఉంటే సాంగత్యం మారిపోతుంది. అప్పటి వరకు ప్రొద్దుతిరుగుడు పువ్వులాగా సూర్యుడి వైపు ఉండేటువంటి పరిస్థితుల్లో సడన్ గా అది నెగిటివ్ సైడ్, డార్క్ సైడ్ మనల్ని తిరిగేలా చేస్తుంది. అందుకని మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే, జోదము, స్పెక్యులేషను, వ్యసనములు, వ్యసనపరులు, మిమ్మల్ని పాడు చేసేటువంటి వారు, ఇటువంటి వారికి పరిపూర్ణంగా దూరంగా ఉండాలి. ఆఖరికి నేను ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ ఉంటాను. జాతకం ఎంతగా పాడైపోతుంది అంటే, ఒక దేశానికి సంబంధించినటువంటి అతిపెద్ద హోదాలో ఉండేటువంటి వ్యక్తి వచ్చి నువ్వు నేను డబ్బులు పెడదాం రా అన్నా కూడా మనం వెళ్ళకూడదు. ఈ వీరి పరిస్థితి అది. అంత మనసు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా మైండ్, కానీ అటు వెళ్ళకూడదు. అలాగే ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేద్దాం ఉంటుంది గ్రహస్థితి, వెళ్ళకూడదు. లేదు ఈ వ్యసనానికి అలవరుచుకుందాం, ఇది మనకి కొంత రిలీఫ్ ఇస్తుంది, తాత్కాలిక ఉపశమనాల జోలికి వెళ్ళకూడదు. చాలా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే రాహువు శని కలిసి ఉన్నప్పుడు ఒక మాయ అన్నమాట. అది ఎలా మాయగా ఉంటుంది అంటే, తేజో హానిర్ మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా, మతిపోతుంది, మతిర్భ్రంశం అన్నాడు, బుర్ర పనిచేయదు, అంత దారుణంగా తీసుకుపోతారు, అంత మాయలోకి తీసుకుపోతారు, మనం పైకి లేవలేం. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి, క్రమశిక్షణతోటి ఉండండి. ఆ క్రమశిక్షణే మిమ్మల్ని కాపాడుతుంది. శనేశ్వరుడు ఎప్పుడు పొంగిపోతారంటే, క్రమశిక్షణతో ఉన్నటువంటి వాడిని చూసి పొంగిపోతాడు ఆయన. అరే మనం వీడి దగ్గరికి వెళ్ళకూడదురా, వీడంత క్రమశిక్షణగా ఉన్నాడు, అసలు ఫస్ట్ దీన్ని పాడు చేసేద్దామని చూస్తాడు ఆయన. కానీ పాడవకుండా ఎవరికైతే ఉంటుందో వాడిని ఆయన లేపుతాడు పైకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాల కోసమై ప్రతినిత్యము పరమేశ్వర ఆరాధన, రుద్రకవచాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.